టు రీడ్ ఇస్ ద అన్ని బుక్స్ చదివారు. పరమ చండాలము దరిద్రం అంతా ఉంటుంది అందులో. అయినా మనం సంస్కారవంతులం. అదంతా అక్కర్లేదులేండి. ఆ దరిద్రం అంతా అవమానకరమైన భూతంతా బయటికి తీసి చెబితే దానివల్ల ఎవడికి రక్షణ వస్తుంది, ఎవడికి మోక్షం వస్తుంది? అక్కడ ఛాయగా చూచాయగా అక్కడక్కడ ఉన్న రక్షకుడి ఛాయలు తీసి చూపిద్దాం అని మనం సువార్త ప్రకటిస్తుంటే ఏదో ఒక్కటి పట్టుకున్నాడు. కయ్యను, అదేంటి లోతు కుమార్తె, అది పట్టుకొని ఎవరు తప్పు చేసినా బైబిల్లో మనుషులు చేశారు. కానీ వాళ్ళు రాసుకున్నటువంటి సనాతనమని మారుపేరు పెట్టబడిన వినూతన గ్రంథాలలో తప్పు చేసిన మొత్తం దేవుళ్ళే. మరి అప్పుడు సిగ్గేయలేదా నీకు? మనోభావాలు దెబ్బతినలేదా? ఎందుకు అనవసరంగా అనిపించుకుంటారు? మా దగ్గర యెహోవా దేవుడు ఆమె అందాన్ని చూసి ఇలాగా అనలేదు. యేసు ప్రభు వారు ఒక ఆమె అందాన్ని చూసి ఇలాగా ఆయన ఫెయింట్ అయిపోయాడు, వెంటబడ్డాడు అని లేదు. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఆడపిల్లల అందాన్ని చూసి వాళ్ళు ఎంబడి చొంగలు గార్చుకొని తిరగలే. ఈ మహోన్నత ధర్మంలో దేవుళ్ళే ఆడపిల్లలు ఎంబడి తిరుగుతున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా మమ్మల్ని అంటారు. బైబిల్తో సాటి అయిన గ్రంథము లేదు. హల్లెలూయా.